జగిత్యాలలో హోమ్ మేడ్ ఫుడ్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్న ఘటన బయటపడింది. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రాజు స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ నుంచి ఓ కంపెనీకి చెందిన తొక్కును ఇంట్లో తయారైందని నమ్మి 1 కిలో తొక్కును కొనుగోలు చేశాడు. సాధారణంగా 180 రూపాయలకే దొరికే తొక్కును 400 రూపాయలకు అమ్ముతున్నారని అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూషకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష దుకాణంపై దాడులు నిర్వహించారు. షాప్ లో నిల్వ ఉంచిన తొక్కు సహా ఇతర పదార్థాలను శాంపిల్స్ గా సీజ్ చేశారు. ఇంట్లో తయారైన వస్తువులైనా సరే వాటిపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ తప్పనిసరి అని అనూష తెలిపారు. ఇవి లేవన్న కారణంగా షాపుదారునికి నోటీస్ జారీ చేసినట్లు ఆమె తెలిపారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష హెచ్చరించారు. ఎప్పుడైనా ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే ముందు డాక్టర్ గారు కుక్క కరిచి భగవంతుడు ఎందుకు దేనికి ఏం కావాలి? చాలా జాగ్రత్తలు తీసుకోవటం ఎందుకంటే ఎవరు కూడా ఈ కుక్క కరవటం వల్ల రేబీస్ అనే ఒక వ్యాధి వస్తుంది. ఆ రేబీస్ రీప్యాకర్ కిందకి వస్తుంది. రీప్యాకర్ కిందకి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్ తోని వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది FSSAI స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా, అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు. దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి, మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రెసెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రెసెంట్ అయితే అది ఆపేస్తున్నాం. ఆ స్టాక్ ని బయటికి పంపించకుండా ప్రెసెంట్ అయితే ఆపేస్తున్నాం. సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసినాయో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నాం. యాక్షన్ ఏముంటుంది మేడం? ఫర్దర్ యాక్షన్ ఈ ప్రైస్ కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు కూడా తీసుకోవాల్సిందే, తప్పకుండా వెతుకుతూనే ఉంటారు. 2010 సంవత్సరంలోనే వీధి కుక్కల్ని వాటికి స్టెరిలైజేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటికి వ్యాక్సిన్ టీకాలు వేసి వాటిని సపరేట్ గా అగ్రెసివ్ పిచ్చి కుక్కలు అంటారు చూసారు మనం. అలా బిహేవియర్ ఉన్న మన రేబీస్ డాగ్ ని పిచ్చి కుక్క అంటాం మనం మామూలుగా తెలుగులో. వెళ్ళటం అలవాటు అయిపోయింది రేబీస్ డాగ్ ని. ఆ పిచ్చి కుక్కల లక్షణాలు కనపడితే వాటిని అన్నింటినీ ఒకరికి ఉంచాలి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు 2010లో మన ప్రభుత్వం.